మనందరి హృదయాల్లో శాశ్వతంగా ముద్ర వేసుకున్నారు. దేశం, సమాజం, కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రోద్యమం, పరాయి పాలన, రాజరిక పరిపాలన, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ దేశం అందించిన ఈ జాతిరత్నం కాక బడుగు వర్గాలకు ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని, సామాజిక కోణం ఏ విషయంలోనూ అడ్డు కాకూడదనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి కాక. డాక్టర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కేఆర్ నారాయణన్, అదేవిధంగా కాక ఈ సామాజిక కోణంలో, ఈ ప్రజాస్వామ్య చరిత్రలో శాశ్వతంగా ముద్ర వేసుకున్న విషయం. ఆ స్ఫూర్తి బడుగు వర్గాలకు, ఈ దేశ ప్రజలకు, జాతికి స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు, మా మిత్రులు, మా అనుబంధం ఈనాటిది కాదు, ఏనాటిదో, వారికి మా సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ, ఆ స్ఫూర్తితో బడుగు వర్గాలు ముందడుగు వేయాలని, సామాజిక కోణం మర్చిపోలేనటువంటి అంశమని గుర్తు చేసుకోవాల్సిన సందర్భంగా నేను భావిస్తాను. మనందరికీ ఆత్మీయుడు, అందరి హృదయాల్లో చోటు చేసుకున్నటువంటి మా కాక మా మధ్యలో లేరు అనే భావన, ఆ ఆలోచన రాగానే మరి మనసుల్నే కలిసివేస్తా ఉంది. కొంతమంది కారణ జన్ములు అవుతారు, అలాంటి వాళ్లలో మా కాకా కూడా. మరి గుడిసెల వెంకట స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పేద ప్రజల గురించి కొట్లాడి వాళ్ళకి గుడిసెలు ఇప్పిస్తున్నటువంటి మా గుడిసెల వెంకట స్వామి గారు మా అందరికీ ప్రేమతో కాకాగా మారినటువంటి శ్రీ వెంకట స్వామి గారు ఇక లేరంటే నిజంగా నమ్మశక్యం కావటం లేదు. ఇది నిజంగానే తీరని లోటు. మా బలహీన బడుగు వర్గాలకైతే ఆయన ఒక స్ఫూర్తి. ఆయన స్ఫూర్తి మా వెంబడి ఎప్పుడు ఉంటుంది. మాకందరికీ కూడా ఒక భీష్మ పితామహ లాంటి వారు. అందరితో ఆత్మీయతగా పలకరించేవారు. చిన్న పెద్ద అనేది లేకుండా కూడా అందరితో ప్రేమతో ఉండేటువంటి వ్యక్తి. మాకు మా తల్లి గారితో, శ్రీమతి స్వర్గీయ శ్రీ జయేశ్వరీబాయి గారితో కూడా చాలా సాన్నిధ్యంగా, దళిత నాయకురాలతో స్థానికంగా ఉండేవారు. అమ్మ చాలా పెద్దది ఆయన కంటేను. మరి అమ్మ స్వర్గవాసులైన తర్వాత అమ్మ పేరిట మేము పెడుతున్నటువంటి ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వారికి మేము ఒక అవార్డు ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా అవార్డుని స్వీకరిస్తానని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి వ్యక్తి మా మధ్యలో లేరు. మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వారిని వెళ్ళి మేము వారి అడ్వైస్ తీసుకుని కూడా నడిచేవాళ్ళం. కాబట్టి ఈరోజు ఆయన మా మధ్యలో లేకపోవడం చాలా తీరని లోటు. కాంగ్రెస్ పార్టీకే కాదు, యావత్ సమాజానికి, రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికి కూడా తీరని లోటు. ఎందుకంటే ఇక్కడ కూడా ఎన్నో పదవులు వారు అలంకరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, యూనియన్ మినిస్టర్గా, మరి ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా కూడా, మరి అలాగే అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ అధ్యక్షుడిగా కూడా ఏఐసిసిలో వారు మంచి పదవులు అనిపించినటువంటి వారు. మరి మహిళలకి కూడా ఎంతో చేయాలని చెప్పి 50% రిజర్వేషన్ గురించి పోరాడినటువంటి వ్యక్తి. దళిత పోరాటం కూడా ఎప్పుడు వారు చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా చాలా బాధాకరం. ఇది తీరని లోటు. నేను వారి కుటుంబ సభ్యులకి ఆ దేవుడు వారికి శక్తిని ఇవ్వాలని, ఈ లోటును తట్టుకునే ఒక శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించారని చెప్పి వారి ఆత్మశాంతికి నేను భగవంతుడితో ప్రార్థిస్తున్నాను. మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు. రేపు గాంధీ భవన్లో కూడా వారి పార్థిక దేహాన్ని అక్కడ ఉంచి అందరూ సందర్శించే విధంగా, ప్రతి కాంగ్రెస్ శ్రేణి కూడా వారికి నివాళులు అర్పించే విధంగా ఉంచాలని చెప్పి